సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. విఐపీలకు ఒక లైన్ ఇలా రకరకాల రకంగా 5 ఏళ్ల ఆ గెటప్ లో కనిపించబోతున్నారన్నమాట. సాధారణంగా 5 ఏళ్ల బాలుడికి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. మహిళలు అమ్మవారిని దర్శించుకొని బోనాలు సమర్పిస్తున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇక పూర్తి అప్డేట్స్ మా కలీగ్ అక్షయ అందిస్తారు. అక్షయ, థ్యాంక్ యూ శ్రావణి. మనం తెలంగాణ సాంప్రదాయానికి చిహ్నమైన బోనం పండుగలో మనం ఉన్నాం. సికింద్రాబాద్ ఉజ్జయిని టెంపుల్ దగ్గర అయితే ఇసకేస్తే రాళ్లంత అంతమంది భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. సో కట్టుదిట్టమైన భద్రత అలాగే ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేసి భక్తులని లోపలికి అమ్మవారి దర్శనానికి పంపిస్తున్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా బోనాల నిర్వహణ అయితే జరుగుతోంది. మనం చూడొచ్చు అమ్మవారి ఆలయాన్ని ఎంత సుందరంగా రకరకాల పూలతో అలంకరించారు. సాయంత్రం కనుక మనం చూస్తే విద్యుత్ దీపాలతో ఈ ప్రాంగణం అంతా దేదీప్యమానంగా వెళ్లిపోతుందని చెప్పుకోవచ్చు. ఒక పక్క సామాన్య భక్తుల తాకిడి పెరిగింది, మరో పక్క బోనాలకు సంబంధించి ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేశారు. మరొక పక్క విఐపీల తాకిడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరపున బోనాన్ని కూడా సమర్పించారు. పొద్దున్న 4 గంటలకి ఉదయం వేకువజాము నుంచే ఆలయానికి భక్తులైతే పోటెత్తుతున్నారని చెప్పుకోవచ్చు. భక్తి శ్రద్ధలతో బోనాన్ని తయారు చేసి మా పిల్లా పవల్ని చల్లంగా చూడమా తల్లి అంటూ మొక్కుకుంటూ బోనాన్ని చాలా భక్తి శ్రద్ధలతో మహిళలు అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అనగానే మహిళలకి అత్యంత ఇష్టమైన పండుగ అని చెప్పుకోవచ్చు. బోనం అనే మాట వినగానే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం గుర్తొస్తాయి. సో ఒకప్పుడు ఊళ్ళల్లో ఎంతో వైభవోపేతంగా జరుపుకునేవారు. గత 12 ఏళ్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రాష్ట్ర పండుగగా చెప్పినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అలాగే దేశ విదేశాల్లో కూడా ఎక్కడైతే స్థిరపడి ఉన్నారో మన తెలుగు వాళ్ళంతా కూడా ఈ బోనం పండుగని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. రైట్, మనతో మాట్లాడడానికి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? భక్తులు తాకిడి లేదు. ఈ మహంకాళి మాతకు ఒక చరిత్ర ఉంది. సికింద్రాబాద్ మహంకాళికి ఇక్కడ 200 సంవత్సరాల పైన చరిత్ర ఉన్నటువంటి, ఇక్కడ ఎన్నో రోగాలతోని ఎన్నో దీంతోనే ఉన్నప్పుడు మిలిటరీ అతను తీసుకొచ్చి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజలకు మహంకాళి అంటే తెలంగాణ ప్రజలే కాకుండా యావత్ భారతదేశం కూడా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదా ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది రావడం జరుగుతూ ఉంది. అమ్మవారు చాలా శక్తివంతురాలు. ఏమన్నా ముక్కు ఉంటే తప్పకుండా అన్ని జరుగుతాయి. ఇక్కడ ఏం లేకుండా కూడా అన్ని సికింద్రాబాద్ లో ఏం బతకలాలు లేకుండా అందరు కలిసిమెలిసి ఉండటం, అన్ని పార్టీల వాళ్ళే కానివ్వండి, అన్ని కులాల వాళ్ళే కానివ్వండి, అన్ని మతాలే కానివ్వండి, అందరినీ కలిసిమెలిసి ఉంచేటువంటి మాత ఇక్కడ సికింద్రాబాద్ అంటే అందు గురించే నార్త్ జోన్ ఏరియాలో పీస్ఫుల్ ఏరియా అంటారు దీన్ని. ఎందుకంటే అమ్మవారు అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు కాబట్టి ఏ మత కళాలు లేకుండా కూడా ఏ రోగాలు లేకుండా అన్ని మంచిగా ఉండేటువంటి మాత ఇక్కడ. మీరు చూశారు కోవిడ్ లో కూడా ఇక్కడ సికింద్రాబాద్ ప్రాంతంలో తక్కువ మందికి పేషెంట్స్ కావడం జరిగింది. కాబట్టి దీనికి అంతా మాత ఇప్పుడు ఇక్కడంతా రావడం అంటే ఇంతమంది మహిళలు బోనాలు పట్టుకొని వస్తున్నారంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఆ బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తే అమ్మవారు ఎంతో సంతోషిస్తారు. సంతోషించి వాళ్ళకి ఆశీర్వదించి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ విద్యార్థులే కానివ్వండి, యువకులే కానివ్వండి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిగా దేశంలో మీరు చూశారు ఈరోజు దేశం నుంచి ఒక ప్రధానమంత్రి ఇక్కడ రావడం జరిగింది. మార్చి 5th లో ప్రధానమంత్రి మోడీ గారు రావడము, ఇక్కడ పూజ చేయడము, ఈ దేశం బాగుండాలి, ఈ దేశం మనం ప్రపంచంలోనే నంబర్ 1 గా ఉండాలని చెప్పేసి ఇక్కడ చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ. థ్యాంక్ యూ. సో చెప్తున్నారు జగదాంబిక అమ్మవారి టెంపుల్ కి చాలా మహత్తరమైనటువంటి శక్తి ఉంది. ఏదైనా కోరిక కోరుకుంటే గనక అది తీరుతుంది. అందుకే అమ్మవారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ దర్శించుకుంటూ ఉంటారని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు జరుపుకునే ప్రతి పండక్కి కూడా ఒక చారిత్రక నేపథ్యం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే శాస్త్రీయత కూడా ఉంటుంది. తెలంగాణ సంస్కృతిని
సైతం చాటి చెప్పే విధంగా ఈ పండుగని నిర్వహిస్తూ ఉంటారు. డప్పులు తాళాల మధ్య నెత్తి మీద బోనం పెట్టుకుని భక్తి శ్రద్ధలతో భక్తులందరూ అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారు. ఈ పండుగకు దేశ విదేశాల్లో కూడా పెరిగింది. ఈ పండుగను విదేశాల్లో సైతం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర అయితే మాత్రం ఇసగేస్తే రాళ్లంత మంది జనం వచ్చారు. ఇప్పటి వరకు కూడా 1,00,000 పైనే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇటు విఐపీల తాకిడి కూడా పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా అంటే ఇక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీస్ సెక్యూరిటీ ఉంది, అలాగే వాటర్ ప్యాకెట్స్ కూడా అందుబాటులో పెట్టారు. జనాల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో అంటే కొంచెం లైన్స్ అనేవి స్లోగా వెళ్తున్నాయి. ఇప్పటికైతే ఇది శ్రావణి ఉజ్జయిని మహంకాళి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్. రైట్ అక్షయ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠంలో ఘనంగా గురు పౌర్ణమి ఉత్సవాలు జరుగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో తుంగ తీరంలో ఉన్న తులసి భవనంలో మృతికోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా లక్ష్మీ పూజ, భూమి పూజ, తులసి పూజ వంటి ప్రత్యేక పూజలు చేశారు పీఠాధిపతులు. మరోవైపు శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. దీంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదే అదునుగా ప్రైవేట్ లాడ్జి నిర్వాహకులు రేట్లను పెంచేశారు. భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ಹೀಗೆ ಬರ್ತಾರೆ ಎಲ್ಲ ಮುಂದೆ ಹೋಗ್ಬೇಕು.